హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దేవరా పాటలు. ఎస్, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ 0 నుంచి వస్తున్న కొత్త సినిమా దేవరా. దేవరా సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్లో దాదాపు 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. అంటే మధ్యలో త్రిబుల్ సినిమా అయితే వచ్చింది, కానీ అంటే అదైతే మల్టీ స్టారర్ అని చెప్పొచ్చు. సో సోలోగా ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవరా కాబట్టి దాదాపు అరవింద సమేత తర్వాత మనకు దేవరా సినిమా అనేది సోలో సినిమా. సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఆడియన్స్ కూడా ఎన్టీఆర్ని ఎప్పుడెప్పుడు స్క్రీన్ పైన చూస్తామా, ఎన్టీఆర్ సినిమాలు ఎప్పుడు చూస్తామా అంటూ చాలా మంది అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు. సో అలాంటిది ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి బాగా కేర్ తీసుకొని సినిమా అయితే చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రజెంట్ చూసుకుంటే దేవరా సినిమా నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. ప్రతి కంటెంట్ కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అయితే వస్తుంది ఆడియన్స్ నుంచి. సో ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ, అలాగే పోస్టర్స్ కానీ, అలాగే రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కానీ అన్ని సెన్సేషనల్ హిట్ గా అయితే నిలుస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకైతే రీసెంట్ గా వచ్చిన చుట్టమల్లే సాంగ్ ఒకటి రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎన్టీఆర్ నుంచి ఇలాంటి పాట అయితే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది అని చెప్పొచ్చు. ఎప్పుడో వింటేజ్ లో కొన్ని సాంగ్స్ అయితే వచ్చాయి కానీ సో ప్రజెంట్ రీసెంట్ డేస్ లో ఇలాంటి పాట అయితే ఎన్టీఆర్ నుంచి రాలేదు. సో ప్రజెంట్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు అయితే సాంగ్స్ ఉండాలి కాబట్టి దేవరా సినిమాలో అలాంటి పాటలు అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన చుట్టమల్లే ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ వచ్చిన ఈ పాట ఫస్ట్ డే నుంచే మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. చుట్టమల్లే సాంగ్ కి రిలీజ్ అయినప్పటి నుంచే సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. యూట్యూబ్ లో చూసుకుంటే కూడా బోత మోగిపోతున్న వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. ఫస్ట్ డేనే దాదాపు ఈ సినిమాకి ఈ సాంగ్ అయితే చూసుకుంటే 15 నుంచి 17 మిలియన్ వ్యూస్ అయితే వచ్చేస్తాయి తెలుగులోనే. టోటల్ గా దాదాపు 30 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి స్టార్టింగ్ డేలోనే చూసుకుంటే. ఇప్పుడు ఈ పాట మొత్తం మీద 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయిపోయింది. సో అందుకోసం మనం అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో టోటల్ గా మనకైతే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో కలుపుకొని కంబైన్డ్ గా మనకు 100 మిలియన్ వ్యూస్ అయితే ఈ పాట క్రాస్ అయిపోయింది యూట్యూబ్ లో. అది కూడా కేవలం 11 రోజుల్లోనే. సో ఇంతకు ముందు అయితే మనం చూసుకుంటే వేరే సాంగ్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటికంటే మించి అవన్నీ 13-15 రోజులు ఇట్లయితే తీసుకున్నాయి అనమాట 100 మిలియన్ వ్యూస్ సాధించడానికి తెలుగులో. సో ప్రజెంట్ చూసుకుంటే దేవరా సినిమాలోని ఈ చుట్టమల్లే సాంగ్ కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయిపోయింది. ఇక తెలుగులోనే 70 మిలియన్ వ్యూస్ అయితే రీచ్ అయిపోయింది. అది కూడా ఇంకొక వారం అలా 10 రోజులు ఉంటే కన్నా ఇది కూడా తెలుగులో మాత్రమే 100 మిలియన్ వ్యూస్ కూడా క్రాస్ అయిపోతుంది. సో ప్రజెంట్ ట్రెండింగ్ అలా ఉందన్నమాట సాంగ్. సో ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ కానీ, షార్ట్స్ కానీ, అలాగే యూట్యూబ్ లో, ట్విట్టర్ లో ఇలా ఎక్కడ చూసినా మొత్తం చుట్టమల్లే సాంగ్ ఫీవర్ అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇక ఎస్టర్డే నిన్న చూసుకుంటే మనకు దేవరా సినిమాలో విలన్ గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా వచ్చిన బైరా గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. సో సూపర్ కంటెంట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ సినిమా నుంచి వచ్చేది కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ సాంగ్ అయితే రాబోతుంది. అది కూడా ఈ మంత్ ఎండ్ లోనే ఉండబోతుంది అనమాట. సో ఇంకో నెక్స్ట్ 10 days లో ఈ సినిమా నుంచి ఒక డాన్స్ నెంబర్ అయితే రాబోతుంది. ఆ పాట గురించి మరిన్ని వివరాలు అయితే మనం నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఇది ప్రజెంట్ చుట్టమల్లే సాంగ్ గురించి అయితే ఇది ప్రజెంట్ 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయిపోయింది. సో ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా అయితే వైరల్ చేస్తున్నారు అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఇక సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. మరిన్ని దేవరా సినిమా అప్డేట్స్ కోసం ఇలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.